మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి 1 అవర్ క్రితం రావడం జరిగింది. ఇప్పుడే హెచ్ఐసిసిలో దాదాపు 9,500 కోట్లతోటి వివిధ అభివృద్ధి పథకాలను ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ పెరేడ్ గ్రౌండ్కి వచ్చి మన తెలంగాణ ప్రజలను ఉద్దేశించి, నాయకులను ఉద్దేశించి రాజకీయాలకు అతీతంగా తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క పెరేడ్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నాడు. దానికి పెద్ద ఎత్తున కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా, ప్రజానికం అంతా కూడా దాదాపు 2.5-3 లక్షల మంది పెరేడ్ గ్రౌండ్స్లో వెయిట్ చేస్తూ ఉన్నారు ప్రధానమంత్రి కొరకు. ఈ యొక్క కార్యక్రమం నరేంద్ర మోడీ గారి నెక్స్ట్ తెలంగాణలో అధికారం తీసుకురావడానికే నరేంద్ర మోడీ గారు మరియు అమిత్ షా గారు అహర్నిశలు కూడా కృషి చేస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగానే తెలంగాణ ప్రజలు కూడా నెక్స్ట్ తెలంగాణ రావాలి అని కోరుకుంటూ ఉన్నారు. మన భారతదేశంలో 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరిగినట్లయితే పశ్చిమ బెంగాల్లో దాదాపు 70-75 సంవత్సరాల నుంచి కూడా ఖాతాదారు మనది. అటువంటి బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా అధికారంలో రానటువంటి సందర్భం. అటువంటిది పశ్చిమ బెంగాల్ కూడా మన జెండా ఎగరేయడం జరిగింది. అదేవిధంగా 206 సీట్లతోటి దాదాపు 2/3 మెజార్టీ తోటి కూడా ఎగరేయడం జరిగింది. నెక్స్ట్ ఖచ్చితంగా కూడా మన తెలంగాణని టార్గెట్ పెట్టుకొని పని చేద్దాం. మీరంతా చేయాలి. నేను ఎల్లవెల్ల మీ వెంబడి ఉంటాను. తెలంగాణ అన్ని యాంగిల్లో, అన్ని అభివృద్ధి పథకాల్లో తీసుకువెళ్దాం అని నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నారు. దానికి అనుగుణంగానే పెద్ద ఎత్తున మేము తరలిస్తాం.